నవంబర్లో ఐవీఎఫ్ ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసం, ఈ మాసం మొత్తం చక్కగా మీ కార్తీక పురాణం ప్రతిరోజు వింటున్నాము. మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ టైమింగ్స్లో, అంటే అందరికీ వెసులుబాటుగా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ టైమింగ్స్లో మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అయితే మాకేమనిపించిందంటే, కార్తీక పురాణంతో పాటుగా శివ భక్తుల స్టోరీలు కూడా, వాళ్ళ కథలు కూడా ప్రజలకు అందించాలి, అది మీ ద్వారా అనిపించింది. ఎందుకంటే భోలా శంకరుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన చాలామంది భక్తులు ఉన్నారు కదండి, శివ భక్తులు, మనం చెప్పుకోదగ్గవారు. అది ఒక్కొక్క స్టోరీ కింద తీసుకొని ప్రజెంట్ చేద్దామని. శివభక్తుల గాథలంటే మనం తెలుగులో మనం సాధారణంగా శ్రీకాళహస్తి భక్తుల వలన ఏర్పడిన దేవాలయం కదా, మనకు తెలుసు అది. తర్వాత భక్త కన్నప్ప అని అలా చిన్న చిన్న గాథలు మనకు తెలుసుకొని, అయితే మనకి తెలుగు వారికి ప్రత్యేకంగా తెలియనివి ప్రత్యేకమైన గాథలు ఉన్నాయి. నాయనార్ల గాథలు ఇవేంటంటే తమిళ సంప్రదాయంలోవి 63 నాయనార్ల ప్రత్యేకమైన గాథలు పెరియ పురాణం అని ఆ పురాణంలో ఉన్నాయని చెప్తారు. పెరియ పురాణం అంటే పెద్ద పురాణం తమిళంది. అవును, తమిళ మూలంలోంచి ఎవరో పెద్దవాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టినవి. 63 మందట. మనకి ఆళ్వార్లు 12 ఆళ్వార్లు అని చెప్తారు, 12 మంది ఆళ్వార్ల గాథలు. ఆళ్వార్ల గాథలు చెప్పుకుంటాం మనం, భక్త రామానుజులు, భగవద్ రామానుజుల గురించి అలా చెప్తాం కదా. అట్లాగే ఈ నాయనార్ల గాథలు చాలా ప్రత్యేకమైనవి. మనం ఈ భక్త కన్నప్పగా మనం చెప్పుకునే కన్నప్ప కూడా తెలుగు కన్నప్ప కాదట. ఆయన కూడా నాయనార్లలో ఒకడని ఆ కథల్లో ఉంది. తమిళ సాంప్రదాయమే అది కూడా. మనం ఒక స్త్రీ ఉండటం, ఆయనతో ఒక భార్య ఉండటం, మనం అలా చేసుకున్నాం కదా. తర్వాత ఏమో చిదంబరానికి సంబంధించిన నందుని చరితము వినుమా అని ఒక పాట వింటుంటాం ఘంటసాల గారిది. ఆ నందనార్ కూడా అక్కడ వాడే, చోళ రాజ్యంలో వాడే. చోళ పాండ్య రాజ్యాల్లో విశేషంగా శివభక్తి, నీకు తమిళియన్స్కి ఉన్నంత శివభక్తి, మురుగన్ భక్తి మన దగ్గర మనం అంత చూడం. అవును, అక్కడ భక్తుల గాథలు చాలా విశేషంగా చెప్తారు. దేవారం స్వామిని కీర్తించేవాడు కీర్తనలకి ప్రత్యేకమైన పేర్లు. ఆళ్వార్లు మనం ఎట్లా ఇవి చెప్పుకుంటాం కదా, తిరుప్పావ ఎట్లా చెప్తాం, రోజుకొక పాసుడలాగా దేవారం అంటారు దాన్ని, పూజించేటువంటి కీర్తనని. ఈ నాయనార్ల కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జయ. మహాభక్తి పరులుగా. ఓకే, మన కథల్లో శివుడు పరీక్షించేవాడుగా అక్కడక్కడనే కనిపిస్తాడు. మనం కూడా చెప్పుకుంటాం శివుడు పరీక్షించాడు అని. మన దగ్గర బాగా పరీక్షించేవాడు కృష్ణుడు. భక్తులని విష్ణువు బాగా పరీక్షిస్తాడు. వాడు పూర్తిగా శరణాగతికి చేరితే కానీ వాడిని కరుణించడని మనం భాగవత కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరు లేరు అంటే తప్ప కరుణించడు హరి. కానీ శివుడు అట్లా కాదు. భోళా శంకరుడు ప్రార్థనా మాత్రంతో కరుణిస్తాడు. శివుడు ప్రశ్నించి, శివుడు తరిచి తరిచి వీళ్ళ భక్తిని పదే పదే చెక్ చేసినట్టుగా కనపడతాయి నాయనార్ల గాథల్లో. పరీక్షించాడు పరమేశ్వరుడు, పరీక్ష పెట్టాడు, భక్తిని పరీక్షించాడు అని చెప్పబడిన గాథలు బాగా కనపడతాయి. తర్వాత ఈ భక్తుల్లో కూడా పరమేశ్వరునికి ఒక్కొక్క రకమైన సేవ చేసేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం సేవ. ప్రతివాడు అభిషేకము, శివారాధన, పువ్వులు పెట్టడాలు, ప్రసాదం పెట్టడాలే కాదు, ఒక్కోళ్ళు ఒక్కో రకం. చాలా చిత్రంగా ఉంటాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. వీళ్ళు వెంబడి ఒక కథ చెప్పుకుందాము. ఈ నాయనార్ల గాథల్లో నుంచి ఎరిపాత నాయనార్ అనే ఆయన గురించి చెప్పుకుందాం. ఇవేంటంటే పేర్లు కొంచెం తమిళ పేర్లు, స్లాంగ్ తెలుస్తుంది, స్లాంగ్ మనకు తెలుస్తుంది. ఒకవేళ నేను ఏదైనా అక్షర దోషాలు ఉంటే తమిళ్ తెలిసిన వాళ్ళు నన్ను మన్నించండి, ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఆ పుస్తకంలో ఏ పేరు దొరికితే మనం అదే పేరు చెప్పగలుగుతాం. అందులో వాళ్ళు పలికే విధానం వేరుంటుంది రమ్మగారు, మనం మాట్లాడే విధానం వేరుంటుంది తెలుగులో కూడా. మనం కనిమొళి అని రాస్తాం, కనిమొళి అని చదువుతారు, రీ చదువుతారు వాళ్ళు. వేరే అక్షరం తేడాగా ఉంటుంది కదా, రీకి తేడా ఉంది. సేమ్ డిట్టో అదే అక్షరం కాకపోయినా క్షమించాలి నన్ను మాత్రం. ఈ ఎరిపాత నాయనార్ కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈయన ఎక్కడ చోళరాజ్యంలో కరుపూరు అనే ప్రాంతానికి చెందినవాడు. అక్కడ అంబరావతి అని ఒక బ్రహ్మాండమైన నది ప్రవహించేదట. అక్కడున్న పరమేశ్వరాలయం పశుపతినాథుడు. ఈ పశుపతినాథుడు మనకి ఎక్కడ కనపడతారు? నేపాల్లో ఉన్నాడు. పశుపతినాథ్ మందిరం నేపాల్లోనే కదా ఉంటుంది. అయితే ఇక్కడ పశుపతినాథీశ్వరుడు పేరుతోటే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉందట. ఆ పశుపతినాథుడిని బాగా సేవించేవారు ఈ ఎరిపాతర్ అంటారు, ఎరిపాత నాయనార్. అయితే ఆయన భక్తి ఎలాంటిదంటే, ఆయన ఒక గొడ్డలి ధరించి తిరిగేవాడట. శివభక్తులకి
ఏ ఆపద రాకుండా చూడడం ఆయన యొక్క భక్తి. బాగుంది. ఒట్టి శివసేవే కాకుండా భక్తులకు కూడా ఏమీ ఉండకూడదు, ఏ ప్రాబ్లమ్ రాకూడదు. శివభక్తులకు ఏదైనా ఇబ్బంది అయితే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడు. గొడ్డలితోటైనా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని నివారించేలాంటి ప్రగాఢమైన శివభక్తి పరుడు. సూపర్. భక్తిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఈయన ఏంటంటే హింసకి పాల్పడైనా సరే ఒక శివభక్తుడిని రక్షించాలి, ఇలా ఉండేది. ఈయన గొడ్డలి ధరించి తిరిగేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేవాడు. ఈయన ఉన్న కాలంలోనే ఒక మన శివగామి అండాళ్ళని ఒక ఆయన ఉండేవారట. శివగామి ఆయన పేరు. ఈయన ఏంటంటే మహాభక్తుడు. ఈయన రోజు పరమేశ్వరుడి కోసం పువ్వులు సేకరించుకునేవాడట. పువ్వులు సజ్జ నిండా పువ్వులు తెచ్చి దండలు గుచ్చి స్వామికి ధరింపజేసేవాడు. పశుపతినాథుడికి ఇంటి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికల్లా ఇచ్చేవాడు పువ్వులు. ఆయన బర్లల్లో ఆయన భక్తి అది. పెద్ద మొదట చెప్పుకున్న ఎరిపాత నాయనారు పద్ధతి ఏమో హింసతోటైనా శివభక్తులను రక్షించాలి, ఆయన భక్తి. ఈయనేమో ఈ పుష్పమాలికా సమర్పణే ఈయన భక్తి అన్నమాట. పువ్వుల కోసం ఇక నిత్య అర్చన అది పూర్తి చేసుకుని ఇంట్లో ఆయన జీవితానికి కావాల్సిన పని ఏదో చేసుకున్నాక ఇక వేరే వ్యవహారాలు జోలికి వెళ్ళేవాడు కాదు. పువ్వులు సేకరించి ఉదయం కాలంలో ఒకసారి సేవాకాలం పువ్వులు అందించేవాడు, మళ్ళీ సాయంకాలానికి పువ్వుల దండలు పువ్వులు ఏరుకురావటం, వాటిని గుచ్చటం, స్వామికి సమర్పించటం, ఇలా ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే ఏంటంటే ఆ దేశానికి ఆ ప్రాంతానికి కరుపూరుకు చెందిన రాజుగారి ఏనుగును ఒకదాన్ని ఒకరోజు స్నానానికి తీసుకొచ్చారట. నదులకు తెస్తారు కదా, నీళ్లలో దింపి చాలాసేపు ఉంచుతారు. ఈ పెంపుడు ఏనుగులకి ఏంటంటే వాటంతటి స్వేచ్ఛాగమనం ఉండదు, కట్టేసి ఉంచుతారు వాటి. అవును. ఎప్పుడైనా ఒకరోజు లేదా వారానికి ఒకరోజు అని నియమంగా ఓ 3-4 మావటి వాళ్ళు కలిసి ఆ ఏనుగుని నీళ్ళల్లోకి తీసుకొస్తారు. అది చాలాసేపు దానికి తిక్క తీరేదాకా నీళ్ళల్లో ఉంటుంది. ఉండి దాన్ని తీసుకెళ్తారు, వెళ్ళిపోతుంది. అది లేచి బయటకు వచ్చేదాకా అక్కడ ఆగుతారనమాట. అయితే ఒక 2 మావటి వాళ్ళు దాని మీద ఎక్కారు, 3 మావటి వాళ్ళు దాని పక్కన తీసుకెళ్తారు. ఎటు వస్తుందో అని 5 ఉంటారనమాట, ఒకడే రాకుండా. అప్పుడప్పుడు తెచ్చే ఏనుగు. ఈ వస్తున్న ఏనుగు ఏమైంది, ఏనుగు దారిని ఏనుగు వస్తుంది. ఈ మన శివగాని ఆండవన్ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన పువ్వుల కోసం బయలుదేరాడు. పువ్వులు సజ్జపుచ్చుకుని బయలుదేరాడు. ఈ బయలుదేరేసరికల్లా సరిగ్గా నదికి వెళ్ళి నది దగ్గర తారసపడ్డారు శివగామి గారును ఏనుగును. అప్పటిదాకా నడుస్తూ బాగానే ఉన్న ఈ ఏనుగుకి ఉండి ఏం తెక్కొచ్చిందో ఆ పైనున్న మావటి వాళ్ళు కంట్రోల్ చేసినా కిందున్న వాళ్ళు అదిలించినా వినకుండా కొంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ ఒక రకంగా మదం ఎక్కినట్టు ప్రవర్తించి పరిగెత్తుకుంటూ వచ్చేసి ముందు ఈయన చేతిలో ఉన్న పువ్వుల సజ్జ చిన్నది కాదు, అది బాగా పెద్ద బుట్ట. ఆయన బోళ్ళు పువ్వులు ఏరుతాడు కదా, ఆ బుట్టలాగి విసిరేసింది. బుట్ట పక్కన పడింది, పువ్వులన్నీ ఎగిరి రేవంతా పడ్డాయి. అక్కడి నుంచి ఆయన్ని విసిరేసింది. ఆయన పరమేశ్వర నరుస్తూ పడిపోయాడు. ఇంకో పక్క నుంచి వస్తున్న ఈ ఎరిపాత నాయనారు దాన్ని చూసేసరికల్లా ఈయనకి అర్థమైంది ఏదో జరుగుతోందని. ఆయన పరమేశ్వర అనగానే తన్నే పిలుస్తున్నట్టుంది. పరిగెత్తుకుంటూ వెళ్తే రేవంతా పువ్వులు సజ్జ నిండా ఉన్నాయి, పువ్వులన్నీ రేవు నిండా పడిపోయి ఉన్నాయి. ఏనుగు పరిగెడుతోంది, ఒక 4-5 మనుషులు దాని వెనకాల పరిగెడుతున్నారు. మరి ఈయనేమో ఇట్లా కుప్పకూలిపోయి ఇట్లా పడిపోయినాడు. ఇంకేముంది, పరమశివుడు పడిపోయాడు. ఈయన ఆగలేక భుజాన గొడ్డలు ఉంది కదా, ఆ ఏనుగు కాళ్ళకేసి విసిరేశాడు. ఓహో, కాళ్ళు తెగి ఏనుగు నడగొండలాగా కుప్పకూలిపోయింది నేల మీదకి. ఈయన ఈ మనిషిని లేవనెత్తి ఒక్క పరుగును వెళ్ళి గొడ్డలు తీసుకుని ఏనుగుని సంహరించాడు. కొట్టేశాడు. దానికి మర్మఘాతం ఎక్కడ తగలకూడదో దెబ్బ, అక్కడ దెబ్బ కొడితే అయిపోతుంది. వెంటనే ఈ మావటి వాళ్ళు విరుచుకుపడ్డారు ఆయన మీద. వాళ్ళు రక్షించే ఏనుగు మీద ఎవరైనా పడితే ఏనుగుకి మదం ఎక్కడ సహజం కదా, వాళ్ళు మీద పడేసరికి ఈయన వాళ్ళను కూడా సంహరించేశాడు. ఆగలేకపోయాడు. ఒక శివభక్తుడు పువ్వులు కోసుకెళ్తుంటే ఇంత పని జరుగుతుందా? అక్కడి నుంచి హాహాకారాలు చేశారు చుట్టుపక్కల ప్రజలంతా. రాజుగారికి వచ్చింది వార్త. ఎప్పుడైతే రాజుగారికి ఈ విషయం తెలిసిందో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా ఈ చంపింది ఈయనని తెలిసిపోయింది. తెలిస్తే ఆయన ఏం చెప్పాడంటే, శివాపరాధం చేశారు నీ ఏనుగు మావటి వాళ్ళు కూడా, అందుకని నేను ఏనుగుని సంహరించాను. మావటి వాళ్ళేమో నా మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని చంపవలసి వచ్చింది అని చెప్పేసరికల్లా అప్పటికే రాజు కూడా మహాశివ భక్తుడు. ఆయన శివాపరాధం అనగానే దిగులు పడిపోయాడు. అయ్యో నాది పొరపాటు,
నేను ఈ శివాపరాధాన్ని చేసే ఉద్దేశం ఉన్న ఒక ఏనుగుని కొంతమంది మావటి వాళ్ళని పెట్టుకున్నాను, మీరు వాళ్ళని చంపి మంచి పనే చేశారు. ఇలాంటి పరిస్థితి కల్పించినటువంటి నన్ను కూడా సంహరించండి, మీ పవిత్రమైన ఆయుధంతో సంహరించద్దు, నా కత్తితోటే మీరు నా మెడ ఉత్తరిచ్చేసేయండి. రాజు కాళ్ళ మీద కూలి నుంచున్నాడట కత్తిచ్చి. కత్తి పట్టుకునే సరికల్లా ఈయనకి ఎరిపాత నాయనారు కనిపించింది. ఇదేమిటి రాజు ఇట్లా ఉన్నాడు? నేను ఒక ఉద్రేకానికి లోనయ్యి ఆయన ఎట్లా ఉన్నాడో కూడా చూడకుండా దీని మీద పడిపోయాను, ఏనుగు మీద పడిపోయాను. ఇప్పుడు ఇది రాజు కూడా దీనికి ఇదైపోయాడు. రాజు తన తప్పు ఒప్పుకునే దుస్థితికి తీసుకొచ్చేసాను నేను, నాది పొరపాటు గుర్తించాడు ఈయన, నాదే పొరపాటని ఆయన కత్తితో తన మెడ ఉత్తరించుకోబోయాడట. అబ్బా! ఎప్పుడైతే ఈ ఒక నిమిషం ఆగి ఆయన కత్తిపుచ్చుకుని ఆలోచిస్తున్నాడో రాజుకు అర్థమైంది ఇక్కడ ఏదో జరగబోతోందని. గబుక్కుని లేచి ఆయన చేతులు పుచ్చుకున్నాడు. వద్దు వద్దు, మీరు ఇంత పని చేయబోకండి, మీలాంటి మహాభక్తుడు ఈ రాజ్యంలో ఉండటమే మా అదృష్టము. నేను ఒక ఏనుగుని, దాని మావటి వాళ్ళకి శివభక్తి నేర్పించకపోవడం రాజుగా నేను పొరపాటు నాది. మీరు ఒక ప్రజ్ఞ ఒక ఇది పెట్టుకున్నారు, ఒక ప్రతిజ్ఞ, శివాపరాధన చేసే వాళ్ళని శిక్షించాలని. మీ ప్రకారం మీరు శిక్షించేశారు, రాజుగా నాకు పడవలసిన శిక్షని మీకు వేసుకోవద్దు అనేసరికలు గంటలు మోగినాయట. ఎక్కడి నుంచో పైనుంచి పుష్పవృష్టి కురిసిందట. అప్పుడు ఈ సన్నివేశం పూర్తయిందనమాట. ఆకాశం నుంచి ఆశరీరవాణి వినపడిందట. ఈ పరమేశ్వరుడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఒక భక్తుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, రాజైనా కూడా ఒక భక్తుడు ఎలా ప్రవర్తించాలి అనేది ప్రపంచానికి తెలియజేయటం కోసం మీకు ఒక పరీక్షగా ఇది చేయబడిన సన్నివేశమే తప్పిస్తే ఇదంతా నిజం కాదని. ముందు ఆ శివగామి ఆయన పడిపోయాడు కదా, ఆండాల్ శివగామి ఆండాల్ పువ్వులు కోసి ఆయన లేచి వచ్చాడట. ఓకే. తర్వాత మరణించిన ఏనుగు 5 మావటి వాళ్ళు లేచి నిలబడ్డారు. బా! దేవదుందుభులు మోగినాయట. పరమేశ్వరుడు వాళ్ళకి ఇట్లా మెరుపు రూపంలో సాక్షాత్కరించాడు. భగవంతుడు కల్పించిందే, లేకపోతే ఒట్టి పుణ్యానికి ఒక ఏనుగుని చంపేయటం అంటే అది ఎంత పెద్ద క్రియ. అవును అవును. తన భక్తి, తన ప్రతిజ్ఞ అంటే శివభక్తుల్ని రక్షించాలన్న ప్రతిజ్ఞని నిరూపించుకోవడానికి ఎంత పనైనా చేస్తాడు భక్తుడు అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఏర్పరిచిందే ఇది. వెంటనే వీళ్ళంతా లేచి వచ్చేసారు. అందరు చాలా సంతోషించారు. ఈ ఏరిపాత నాయనారు ఆ తర్వాత చాలా కాలం పశుపతినాథ సన్నిధిలోనే ఆ కర్పూర్లోనే ఉన్నాడట. రాజుగారు కూడా విశేషంగా ఈయన్ని సేవించేవాడు. ఇదొక గాథ. చోళదేశంలో ఈ మొత్తం కథలన్నిట్లలో పాండ్యరాజ్యంలో చోళదేశంలో ఈ క్యాప్షన్స్ తోటే మొదలవుతాయి, ఈ పేరుతోటే. ఇవన్నీ అక్కడ కథలే. అవును. తిరుక్కడపూర్ అని ఒక ఊరట. ఇక్కడ అమృత ఘటేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు. అమృత ఘటమే ఈశ్వరుడుగా మారిన గాథ అనమాట. పూర్వం ఎప్పుడు దేవదానవులు ఆ పాలకడల్ని చిలికినప్పుడు అమృత ఘటాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చారట, ఈ ప్రదేశానికి. అయితే ప్రదేశానికి వచ్చినప్పుడు స్నానం చేసి తీసుకుందామని అమృత కలశాన్ని ఆ ఘటాన్ని ఆ కుండని ఒక చోట పెట్టారు. వాళ్ళు స్నానం చేసి వచ్చాక ఘటాన్ని కదపపోతే రాలేదట. భూమి మీద పెట్టినట్టే ఇంకంతే, తీయలేకపోయారు. ఆ అమృత ఘటమే శివలింగంగా మారిందట. అమృత ఘటేశ్వరుడే అక్కడ ఉన్న స్వామి పేరు. సాక్షాత్తు అమృత కలశమే అట్లా లింగంగా మారిపోయిందట. చాలా ప్రత్యేకమైన శివలింగంగా చెప్తారు. మార్కండేయుడు తన 16వ ఏట యముణ్ణి జయించినది ఇక్కడే. ఈ అమృత ఘటేశ్వరుని కౌగలించుకునే మార్కండేయుడు మృత్యువుని తప్పించుకున్నాడని చెప్తారు. అంటే 2-3 చోట్ల మనం వింటాం ఇక్కడే మార్కండేయుడు తపస్సు చేశాడు. ఈ ప్రాంతపు ఆ దీంట్లో కథల్లో అది చెప్పబడుతుంది. అయితే ఇక్కడున్న అమ్మవారు అభిరామి అమ్మవారి పేరు అభిరామి, పార్వతీదేవి పేరు. ఆమె అభిరామి పట్టణని ఒక మహాభక్తుడు ఆవిడని సేవించేవాడట. అయితే ఆవిడ ఏంటంటే ఆయనకి ఎంత మహాభక్తుడంటే ఆయన కోసం పౌర్ణమిని అమావాస్యగా మార్చిందట అమ్మవారు. అబ్బా! రాజు దగ్గర సాక్ష్యం చెప్పడానికి. అంత ప్రత్యేకమైన ఊరంటే భగవంతుని యొక్క లీలా విలాసాలు ప్రత్యేకంగా కనపడిన ప్రాంతం అన్నమాట. అది నిన్న మొన్న జరిగి ఉండదు, ఏదో కాలంలో జరిగి ఉంటాయి. ఆ ప్రాంతం అలాంటిది. భగవంతుని యొక్క లీలా విలాసం ప్రాంతానికి ఉన్న విశిష్టత అలాంటిది. అయితే ఈ ప్రాంతంలో గుగ్గుల కలిసిన ఆయనారని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఈయన పేరు ఏదో, కాకపోతే ఇదేంటంటే
శివారాధన గుగ్గిలం వేయటం, దేవాలయంలో ఉండి నిత్యం ఒక చిన్న బొగ్గలు కుంపటి అగ్ని రగిల్చి పెట్టుకుని గుగ్గిలం వేసి ధూపం వేసేవాడు స్వామికి. ఓకే. ఈ నాయనార్ల కథల్లో చందన సమర్పణ చేసేవాళ్ళు, ఇలా గుగ్గిల సమర్పణ చేసేవాళ్ళు, పువ్వులే ఏరి తెచ్చి పువ్వులతోటే సేవ చేసే అట్లా చాలా కథలు కనపడతాయి. ఈయన ఆ గుగ్గుల తాలూకు డబ్బా పట్టుకుని తిరుగుతుండేవాడు. గుగ్గిలాన్ని సామ్రాట్, అదేనండి, గుగ్గులు కలిసిన ఆయనారుగా పిలిచేవాళ్ళు ఆయన. ఈయన భక్తుడు వేసేవాడు. వేగా శివుడికి ఈయనని పరీక్షించాలనిపించింది. ఈయన వృద్ధంతా పోయింది, ఆస్తి స్వాస్తి కరిగిపోయినాయి. అంతకుముందు ఇంత పట్టుకెళ్ళివాడి ఇంతైనా పట్టుకెళ్ళి వేస్తూనే ఉన్నాడు. వేగా ఏమీ మిగల. వాళ్ళకి సంతానం చాలామంది ఉన్నారు. అయితే ఇంట్లో మొత్తం ఆస్తి స్వాస్తి డబ్బులు ఉన్నవన్నీ కరిగిపోయినాయట. భార్య ఏం చేసిందట, ఒకనాడు తన మెడలో ఉన్న మాంగల్యం, ఆవిడకి అదొక్కటే మిగిలింది సూత్రం. ఆ సూత్రాన్ని తీసిచ్చి భర్తకి, అయ్యా ఇదొక్కటే ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారు, 2 రోజులైంది అన్నం తిని, ఏదో పసుపు కొమ్ము కట్టుకుంటాను, ఇది పట్టుకెళ్ళి మీరు ఇది నమ్మి కాస్త ధాన్యం కొనుక్కురండి అని అడిగిందట. అడిగితే ఆయన ఆలోచించాడు, సరేనన్నాడు. ఆవిడ పసుపు కొమ్ము కట్టుకుని ఆ శివసూత్రాన్ని తీసి ఆయన చేతులు పెట్టింది. మంగళసూత్రాన్ని శివసూత్రం అంటారు కదా, శివసూత్రం పుచ్చుకుని నడిచి వెళ్తుంటే ఏమైంది, ఒక వ్యాపారస్తుడు పెద్ద బస్తాడు గుగ్గిలం పట్టుకెళ్తున్నాడు. గుగ్గిలపు వాసన ఈయన్ని ఆకర్షించింది. ఈయన స్వామికి చేసే సేవ అదే కదా. అలా నడిచి వెళ్తే చూస్తే పెద్ద బస్తా, ఆ సూత్రం అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు కాదు, ఆ డబ్బులతోటి ఏముంది ఇప్పుడు కొనేది ధాన్యమే కదా, ఆ చారెడు ధాన్యం కొనకపోతే ఏమైంది, బస్తాడు గుగ్గిలం వస్తుందని ఆ గుగ్గిలం పుచ్చుకుని ఫ్రెష్ గుగ్గిలం మంచి గుమగుమలాడుతుంది, స్వామికి సేవించుకుందామని అవి పట్టుకెళ్ళి గుళ్ళో ధూపం వేయిపోయాడట. అతను ఎప్పటికీ రాకపోయేసరికల్లా ఈవిడికి అర్థమైపోయింది, ఏదో జరుగుతుంది, తను రాడు. దారైపోయే వాళ్ళు ఎవరో చెప్పారు, నాయనారు గుగ్గిలం కొట్టు కనపడ్డాడు. ఈవిడ రాదని ఈవిడ పరమేశ్వరుని ప్రార్థించిందట, పిల్లలు చచ్చిపోతారయ్యా, ఏదైనా ఒకటి చెయ్యి, శివసూత్రం ఆ స్త్రీ ప్రాణంతో సమానంగా ఉంచుకోవాల్సిన దాన్ని కూడా వదిలేశాను, నీ భక్తి తప్పిస్తే ఇంకేది మిగలలేదు నాకు, ఏదైనా నాకు ఒక అవకాశం ఇవ్వమని ఆవిడ ప్రార్థిస్తే ఆయన పరమేశ్వరుడు అమృతఘటేశ్వరుడే, నీ ఇల్లంతా నిండిపోతుందని ఆవిడకి వరం ఇచ్చాడు. ఓకే. ఇల్లు మొత్తం సమృద్ధితోటి నిండిపోయింది, ధాన్యం అన్నీ వచ్చేసినాయి. ఏం కావాలి ఓ ఇంట్లో, అది తిండి కావాల్సిన వస్తువులు కదా. ఈవిడ గబగబా వంట చేసేసుకుంది, ఇంట్లో ఉండిపోయింది. ఈయన ఇక్కడ ధూపం వేస్తున్నాడు, సాటిస్ఫై అవ్వటల్లా, దేవాలయం అంతా ధూపంతో నిండిపోయింది. పరమేశ్వరుడి వాక్కు వినపడిందట, ఆకలిగా ఉన్నావు, ఇంటికి వెళ్ళి అన్నం తిండిరా అని వాక్కు స్పష్టంగా వినపడింది. అప్పుడు ఈయన గుర్తొచ్చింది, భార్య ధాన్యం తెమ్మంది, మనం తేలేదు అని చెప్పి ఏం చేశాడు, సరే గుగ్గిలం బస్తా అక్కడ పెట్టి మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. పాడుగొట్లాడుతూ ఉన్న వాకిలిలో ముగ్గుంది, ఇల్లు కళకళలాడుతోంది, వంటకాల వాసనలు వస్తున్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏం జరుగుతోంది ఇక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా సమృద్ధిగా కనపడతాం. ఆహారం లేని, వస్తువులు లేని ఇల్లు ఎట్లా ఉంటుంది, వంటకి ఆహారం పదార్థాలు, ధాన్యం బస్తాలు అవి కనపడుతుంటే ఎట్లా కళకళలాడిపోతుంది. ఆయన విపరీతంగా సంతోషించాడు. భార్య అన్నం వడ్డించింది, పరమేశ్వరుడు ఈ వరాన్ని ఇచ్చాడు, ఎవరు తెచ్చిచ్చారో తెలీదు, ఇల్లు నిండిపోయింది. ఆయన హాయిగా సంతోషంగా గుగ్గిలం వేసుకుంటూ భగవంతుడు ఇచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఉండేవాడు. లభించిన సమృద్ధిని అంతటినీ కూడా ఆయన ఏమనుకునేవాడంటే, ఇదంతా శివుడిచ్చింది, శివసేవకే దీన్ని వాడాలి అని పిల్లలకి కట్నాలు కూడా ఇవ్వలేదట ఆయన. ఇదంతా శివుడి సేవకే, మేము తింటాం అంతే, ఎవరికి ఇవ్వకూడదు, శివసేవకే, అంటే గుగ్గిలమే, ఓన్లీ గుగ్గిలం. అయితే ఆ కాలంలో తిరుపనందాళ్ళని ఇంకొక ప్రాంతంలో ఒక దేవాలయం ఉందట. అక్కడున్న శివుడు పరమేశ్వరుడు విచిత్రమైన వాడు. ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళాడట ఆయన. ఆ ప్రాంతంలో ఆ శివుడు ఏమిటంటే, ఆయన కథ, అప్పుడు తాటక అనే ఒక పేరున్నటువంటి ఒక రాక్షసరాజ కన్య ఆయన్ని పూజించడానికి వచ్చేదట. పిల్లల కోసం, పుత్రుడి కోసం పూజించేది. అయితే ఒకనాడు ఏం చేసిందట, ఆవిడ పువ్వుల దండగట్ట కట్టి స్వామికి ఇట్లా సమర్పించబోయిందట. సమర్పించబోతుంటే ఆవిడ నడువు కట్టుకున్న వస్త్రం జారిపోతుంటే లేచి నిలబడింది, ఇట్లా వంగింది ముందుకి, దండ వేయబోయింది. అప్పుడు ఏం చేసిందట, 2 మోచేతులతో ఈ వస్త్రాన్ని ఇట్లా అది పట్టుకుందట.
చేతులు ఇక్కడ పెట్టుకుంటే ఈ దండ ముందుకు ఎట్లా సాగుతుంది? సాగదుగా. సాగదుగా. శివలింగం ముందుకు వంగి దండ స్వీకరించిందట. అబ్బా. లింగం వంగి ఉండేదట అక్కడ. ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని సాఫీగా చేయలేకపోయారు. ఇప్పటికీ ఉన్నట్లు చెప్తుందా పురాణం? ఇక్కడ ఈయన చేశాడు దాన్ని సరిగా. అప్పుడు అది ప్రాంతపు రాజుగారు శివలింగం ముందుకు వెళ్ళిపోయింది, ఇట్లా ఇలా వంగింది అని చెప్పి మోకులు కట్టించి ఏనుగులతో లాగిచ్చేట సరి చేయటానికి. ఏమైనా అంటే అది తన ఉన్న దీని నుంచి ప్లేస్ నుంచి ఇట్లా ముందుకు వచ్చేసింది. దీన్ని ఇట్లా వెనక్కి లాగుదామనుకున్నారు, ఏం చేసినా అవలేదట, సరి చేయలేకపోయారు. ఒక భక్తురాలి చేతి నుంచి దండ స్వీకరించడానికి వంగాడు పరమేశ్వరుడు. భక్తికి లొంగుతాడు కానీ శక్తికి లొంగడు. ఎస్, శివుడి లక్షణం కదా, ఏ పరిస్థితిలో అయినా భక్తికే లొంగుతాడు. శక్తి నీకెంతున్నా ఏమీ లేదు, రావణాసురుడు అంతటి వాడికే లొంగలేదు, 10 తలలు ఉన్న వాడికి కూడా. అదేం చేయలేకపోయాడు కదా. భక్తి చచ్చిపోతున్నా నువ్వు రా అంటేనే వచ్చాడు, లేకపోతే రాడు శివుడు. దాన్ని సెట్ చేయలేకపోయారు, సరి చేయలేకపోయారట శివలింగాన్ని. అయితే ఈయన ఈ తిరుపనందాళ్ళని దేవాలయాన్ని చూడడానికి వెళ్ళాడు, మన గుగ్గిలు కలిసిన ఆయనార్ గారు. అయితే ఏమన్నాడట, ఒక చిన్న తాడు కట్టి తన మెడకు కట్టుకున్నాడట. మెడకు కట్టుకుని పంచాక్షరి జపిస్తూ సరిగ్గా సరైన ప్రదేశానికి వచ్చి కూర్చుని అందరి సేవలు అందుకోవయ్యా శివ అని పిలుస్తూ పంచాక్షరి జపిస్తుంటే శివలింగం యథాప్రకారంగా అయిపోయిందట. అంత భక్తి. ఈయన భక్తికి ఆ వంగిపోయిన శివలింగం సరిగ్గా కూర్చుందట. ఆ ప్రాంతంలోనే ఎంతకాలమో జీవించాడట. శివభక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడే సుందరమూర్తి నాయనార్, జ్ఞాన సంబంధర్, ఇలా మంచి మంచి పేర్లు కనపడతాయి. వాళ్ళంతా కూడా ఈయన్ని దర్శించారట. ఇది గుగ్గులు కలిసిన నాయనార్. జీవితకాలం అంతా కూడా ఇలా గుగ్గిలం వేస్తూనే శివుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి ఈయన అంత్యంలో శివైక్యం చెందాడని చెప్తారు. చోళ రాజ్యంలోనంటే తమిళనాడులో కన్నమంగళం అనే ఒక ప్రాంతం అట. ఇక్కడ తాయ్నార్ అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. తాయ్నార్, తాయ్ అంటే తల్లి, అలాంటిదే ఏదో తమాషా పేరు. అయితే ఈ తాయ్నార్కి విపరీతమైన శివభక్తి. ఈయన ఏం చేసేవాడంటే నిత్యం ఎర్ర బియ్యంతో అన్నం వండించి, ఎర్ర మూలికలు దొరుకుతాయట ఆ ప్రాంతాల్లో, వాటితో చారు కాయసేవాడు. చారు తర్వాత మామిడికాయ ఊరగాయ ఎర్రవి, ఈ ఎరుపు రంగు పదార్థాలతోటి పరమేశ్వరుడికి నివేదన చేసేవాడు. పరమశివభక్తుడు నిత్యము ఇదే నివేదన. దానికోసం ఆయన ప్రత్యేకంగా ఎర్ర బియ్యం పండించేవాడు. బాగుంది. ఇలా అదే పంట, ఎర్రబియ్యపు పంట ప్రత్యేకంగా శివ నివేదన కోసమే. ఆ ఎర్రబియ్యం ఎవడైనా తిన్నాడంటే ప్రసాదమే. ఇది ప్రత్యేక ఆ పంట తక్కువ అనమాట, ఈల్డ్ తక్కువ అయి ఉంటుంది. మరి ఈ ఎర్రబియ్యం అంటే ఆ ప్రాంతంలో దానికి ఏ ధాన్యం పేరుందో మనకు తెలీదు, ప్రత్యేకంగా ఇలా వంచేసేవాళ్ళు. అయితే ఇలా చాలా కాలం జరగ్గా శివుడు ఇతన్ని పరీక్షించదలుచుకున్నాడు. మెల్లిగా ఈయనకి ఆర్థిక దుస్థితిని కల్పించడం మొదలుపెట్టాడు. ఈయన పొలం పరుల పాలైంది. అయినా కూడా మానలా, ఎట్లా కాస్త ఎర్రబియ్యం తెచ్చి పెట్టేవాడు. ఇంకా దుస్థితిలోకి వచ్చేసాడు. పని చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడు, ఎవరి దగ్గర పనికి చేరి తనకి కూలికి ధనం బదులు ఎర్రబియ్యం కూలి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాడు. వచ్చిన ఎర్రబియ్యాన్ని శివ నివేదన చేసేవాడు. తనేమో ఈ మన కొర్ర బియ్యం తినేవాడు. క్రమంగా ఏం చేశాడు శివుడు, ఇంకా పరీక్ష మానల, మొత్తం ఏరియా అంతా ఎర్రబియ్యమే పండించేలాగా చేశాడు. ఈయన ఎర్రబియ్యం తిండు, ఈయన శివుడికి అర్పిస్తేనే తినాలి. కొర్రలు దొరకల, అన్నానికి అన్నం లేదు, కొర్రలే తినాలి. ఎర్రబియ్యం శివుడి నివేదనకే, తను తినకూడదు, ప్రసాదం అయ్యాకే తను తినాలి. ఇక పరీక్ష ఎక్కువైపోయిందనమాట. అయితే ఈయన ఏం చేశాడు, ఈయనకి ఇట్లా ఉంది కదా, భార్య ఏం చేసిందంటే వాళ్ళ దొడ్లో ఆకుకూరలు పండించడం మొదలుపెట్టింది. ఈయన తనకు వచ్చిన కూలి ఎర్రబియ్యాన్ని దేవుడికి పెట్టేవాడు, తనేమో ఆకుకూరలు వండుకొని తినేవాడు. కూర అన్నం లేదు. విపరీతంగా వర్షాలు వచ్చి కూరలు రావడం మానేసి, ఆకుకూర ఏముంది వాన పడితే కూలిపోతుంది, కూరలు కూడా లేవు. మంచినీళ్ళు తాగి ఉండటం మొదలుపెట్టాడు ఈయన. నీళ్ళే, ఈ ఆహారం లేదు. ఎర్రబియ్యం తినేవాడిని, బియ్యం తినేవాడిని కొర్రల్లోకి మార్చాడు శివుడు. కొర్రల వాడిని ఆకుకూరలలోకి మార్చాడు, ఆకుకూరల వాడిని నీళ్ళలోకి మార్చాడు. ఇందులోకి మారిన భక్తి మాత్రం మానలా. ఇదేమిటి, ఇది మనం ఏమనుకుంటాం సాధారణంగా
మనుషులు ఎలా ఉంటాం, ఒక్క చిన్న పరీక్ష వస్తే చాలు దేవుడు లేడనేస్తాం, పూజ చేయటం మానేస్తాం. ఏదైనా కష్టం వస్తే ఎందుకు వచ్చింది, ఎవరైనా మరణిస్తే లోక సహజమైన మరణాన్ని జీర్ణించుకోలేక దేవుడు లేడు అందుకే మా నాన్న పోయాడు, దేవుడు లేడు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు లేడనే అనుకుంటాం. అన్నం కూడా లేకపోయినా కూడా ఈయన దేవుడు లేడనుకోలే. ఈ భక్తుల కథలు ఎందుకు చెప్పుకుంటామంటే ప్రశ్నించకూడనిదే అది. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు. నీకేదైనా కష్టం వస్తే అది నీ కర్మానుభవం తప్ప భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్న కాదు అసలు. నీ యొక్క కర్మానుభవాన్ని నువ్వు తింటావు, నువ్వు దాన్నే తాగుతావు, నువ్వు దాంతోటే ఉంటావు, దాన్నే నువ్వు మోసుకెళ్తావు. భగవంతుడు సర్వసాక్షిగా ఉంటాడు. నువ్వు మోసుకొచ్చిన కర్మ నువ్వు మోసేలాగానే చేస్తాడు. ఈ మోసే కర్మలో నువ్వు గనక భగవంతుడిని పట్టుకున్నావా, నీకు ఒక ఆసరం, మునిగిపోయేవాడికి తాడు దొరికినట్టు. ఆ తాడు నిన్ను ఉద్ధరించదు, కనీసం ఒకడున్నాడు పర్వాలా నాకు ఒక ఆసరం అన్న ఒక్క ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది. నువ్వు నిలదొక్కుకో, నువ్వు నుంచుంటావు, లేస్తావు, పరిగెడతావు, తర్వాత ఏదైనా చేస్తావు. ఈ పట్టుకోగలిగేది ఉంది చూసావా, నీకు ఏ రకంగా నువ్వు సహాయపడది కేవలం పట్టుగొమ్మ. దాన్ని వదిలేస్తే నువ్వు వదిలేసుకున్నట్టు అంతే. ఆ పట్టుకుంటే వాడు పట్టుకునే ఉంటాడు. ఆ పట్టుగొమ్మే భగవంతుడు. అది చేత కావాలి మనకి. మనం ముందు ప్రశ్నించడం మొదలు పెడతాం. అవును. ఆ ప్రశ్న నేను సరిగ్గా ఉన్నానా, నా తప్పు ఏదైనా ఉందా అనే ప్రశ్న ఉండదు. నా మీద నాకు ప్రశ్న రాదు, ఎప్పుడు నీ మీదే వస్తుంది, దేవుడి మీదే వస్తుంది. దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నల్లోకి వెళ్ళిపోతాం. పాటలు కూడా రాసుకుంటాం దాని మీద. అసలు నేను సరిగ్గా ఉన్నానా, అయినా నా కర్మానుభవం సరిగ్గా లేకపోతే ఆయన ఏం చేస్తాడు అని అనుకోం మనం. ఈయన మాత్రం అట్లాంటి వాడు. సరే ఏం చేశాడు, ఒకరోజు దొరికిన భిక్షతోటి దీంతో కూలితోటి బియ్యం వండుకున్నాడు, అన్నం వండాడు, అంత చారు కాసాడు, ఒక మామిడికాయ ముక్క ఆవకాయ బద్ద పెట్టుకుని నివేదన చేయబోయాడు. అప్పటికి 16 రోజులుగా ఆయనకి ఆహారమే లేదు, మంచినీళ్ళతోటే ఉన్నాడు. ఆయనకి సమర్పణ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతే ఈ పడిపోయేసరికి అలా చేతులు అన్నం పట్టుకున్నాడా, అది కాస్త నేల పాలేదు. విపరీతంగా ఏడ్చాడు ఆయన. నీకు పెట్టే అన్నం నేలపాలైపోయింది, నువ్వు ఉన్నావన్న నమ్మకంతో కదా ఇన్ని రోజుల నుంచి తెస్తున్నాను. ఇదంతా జరుగుతోందంటే, ఇప్పటిదాకా జరుగుతున్నదంతా జరుగుతోందంటే నువ్వు ఒకటి ఉన్నట్టే అర్థం. నువ్వంటూ ఉంటే ఈ అన్నం తినాలి, నువ్వు నేల మీద నువ్వు ఉన్నావన్న నమ్మకంతో కదా ఇంత చేశాను, లేకపోతే మెడ నరుక్కుంటానన్నట్టు. నేను ఇంత కష్టపడి పట్టుకొచ్చిన ప్రసాదం నువ్వు స్వీకరించావని నాకు తెలియాలి. ఈ మెడ కత్తిరించుకోవడానికి, మెడ తురుచుకోవడానికి కత్తిని ఇట్లా మెడకేసి నొక్కేసుకున్నాడు. ఆ మెడని నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ తాయినార్ని అరివత్తనాయనార్ అని పిలిచేవారు. కత్తితో మెడ కోసుకున్నవాడు. మెడ తెగిపోయే స్థితి వచ్చాక అప్పుడు పరమేశ్వరుడి చేత్తో పట్టుకున్నాడట కత్తి. ఆపాడు. ఈయన స్పృహ తప్పి ఒక స్పృహలో లేడు, కళ్ళు కనపడే స్థితి లేదు, ఆహారం లేకపోతే కళ్ళు చీకట్లు కనిపోతాయి. ఆవకాయ ముక్క కొరుకుతున్న శబ్దం వినపడిందట. అది కచక్కమంటుంది కదా, శబ్దం వినపడింది. భగవంతుడు అతన్ని పట్టి లేవదీశాడు. నీకు ఇది పరీక్షే కానీ శిక్ష కాదు. శివభక్తి ఎలా ఉండాలి అనేది చూపించడానికి నువ్వు ఒక ఉదాహరణవి ప్రపంచానికి. ఎంత పరీక్షించినా పరీక్షకి నిలబడ్డావు కానీ వెనక్కి తిరిగిపోలేదు నాయన. నీ భక్తికి ఎన్నో కంఠహారాలు వేయాలి, ఎన్ని దండలో వేయాలి నీకు అని చెప్పి అతను మెడ మీద పెట్టుకున్న కత్తి దండగా మారిపోయేలాగా చేశాడట పరమేశ్వరుడు. ఆ తర్వాత ఎంతో కాలం ఇదే ప్రాంతంలో జీవించి ఉండేవాడు. ఆయన సంపద అంతా ఆయనకి తిరిగి వచ్చింది. నిత్యము ఎర్రబియ్యంతో స్వామికి అర్చన చేస్తూ అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందాడట. అద్భుతం. అరివత్తనాయనార్ కథ. భక్తి ఎలాంటి రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అందుకని మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తారు. ఇతరుల భక్తిని ప్రశ్నించద్దు, ఎవరి భక్తి వాళ్ళదే అంతే కదా. నువ్వు భక్తిలో డాంబికానికి పోయే వాళ్ళని ప్రశ్నించవచ్చు, భక్తి తత్పరతని ప్రశ్నించకూడదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భక్తి, ఎవరి పూజా విధానం వాళ్ళది. దీంట్లో డంబాలకి పోవద్దు, గొప్పలకి పోకండి. భక్తిని భక్తిగా, ఏ రకమైన భక్తి అయినా సరే అంతే. ఎవరి పూజా విధానాన్ని ఎవరిని ప్రశ్నించద్దు. ప్రతివాడిది ఎవరిది వాడిదే భక్తి, ఎవరిది వాడిదే నమ్మకం.
విధానాలు వేరైనా చివరికి వీళ్ళంతా చేరేది శివుడికే, శివుడి దగ్గరికే, అంతకంటే రెండోది లేదు. అలా చెప్పే కథల్లో ఇదొక ప్రత్యేకమైన గాథ, అరివత్త నాయనార్ గాథ. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.